సార్ మీ స్పీచెస్ చూసినప్పుడల్లా నాకు అనిపించేది ఏంటి అని అంటే అసలు ఈయన ఎక్కడైనా ఎందుకు ఇటువైపు వచ్చారో ఇటువైపు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అనిపించింది. అంటే మీరు అడుగుతుంది ఫీల్డ్ ఫ్యామిలీ రిలేటెడ్గా. యాక్చువల్లీ మేడం నా గురించి మీకు చెప్పాలంటే నా బ్యాక్గ్రౌండ్ అంటే సోషల్ వర్క్ కోర్స్ అనేది నా బ్యాక్గ్రౌండ్. అంటే ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఇన్ సోషల్ వర్క్స్ కోర్స్ చేస్తున్నాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే మీరు నల్గొండ డిస్టిక్, గతంలో ఇప్పుడు సూర్యాపేట డిస్టిక్, సూర్యాపేట డిస్టిక్ కోదాడ టౌన్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ లోపల అమీనాబాద్ అనే విలేజ్ ఉంది. అమీనాబాద్ విలేజ్ నుంచి నేను బిలాంగ్ చేస్తాను. మా పేరెంట్స్ ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు విలేజ్లో. మా నాన్నగారు డాక్టర్ ఖాజా గారు అక్కడ యాజ్ ఏ ఆర్ఎంపీగా సర్వీస్ ఇస్తున్నారు అక్కడ. మా అమ్మగారు హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉన్నారు. మా నాన్నగారికి ఉన్నటువంటి 7 సంతానంలో నేను 6వ సంతానాన్ని. ఓకే, లాస్ట్ బట్ వన్. చిన్నప్పటి నుంచి కూడాను ఎడ్యుకేషన్ మొత్తం కోదాడలోనే జరిగింది అప్ టు గ్రాడ్యుయేషన్ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేయడం కోసం హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడ ఎంఎస్డబ్ల్యూ మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ అని ఒక యూనిక్ కోర్స్, అది చాలామందికి తెలిసి ఉండదు. అది ఎంఎస్డబ్ల్యూ కోర్స్. ఆ కోర్స్ చేయడం వల్ల నిజంగా చెప్పాలంటే ఒక ఆలోచనలో చాలా గొప్ప మార్పు అనేది వచ్చింది. సోషల్ వర్క్ అనేది ఒక ప్రొఫెషన్గా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న విషయము. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ మోటివేషన్ కూడా ఎంఎస్డబ్ల్యూ చేయడం వల్ల వచ్చినటువంటి ఒక మార్పు అని చెప్పాలి. ఓకే, అంటే మీ పేరెంట్స్ మొత్తం 7 చదివించారండి? అవునండి. ఇప్పుడు మా పెద్దక్క మ్యారేజ్ అయ్యటానికి ఇంకా నేను పుట్టలేదు. అంటే గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. 7 సంతానం కదా. మా పెద్దక్క, 2వ అక్క, 3వ అక్క, తర్వాత నా తర్వాత చెల్లి ఉంది. మేము 3 బ్రదర్స్. పెద్దన్నయ్య కూడా యాజ్ ఏ ఆర్ఎంపీగానే అదే విలేజ్లో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. 2వ అన్నయ్య యాజ్ ఏ డాక్టర్గా ఖమ్మంలో సర్వీస్ ఇస్తున్నారు. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ మోటివేషనల్ స్పీచెస్ అనేవి మీ వృత్తా, మీ ప్రవృత్తా? మేడం, మోటివేషన్ ఈజ్ మై ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ ఆల్సో. ప్రొఫెషన్ కూడాను, ప్యాషన్ కూడాను. కాబట్టి నేను అందరికీ చెప్పేది అదే, మీ ప్యాషన్నే ప్రొఫెషన్గా మార్చుకోండి. ఎప్పుడైతే ప్యాషనే ప్రొఫెషన్గా మారుతుందో ఆ ప్రొఫెషన్లో స్కై అనేది మన లిమిట్గా ఉంటుంది, ఎంత దూరమైనా ఎదగొచ్చు. ఎందుకంటే మనం ఏదో ఒక ప్రొఫెషన్ని తీసుకున్నాం, ఏదో డబ్బులు సంపాదించడం అన్న ఒక ఉద్దేశంతోనే ఒక ప్రొఫెషన్ ఎంచుకుంటే ఆ లైఫ్ అనేది డ్రైగా ఉంటుంది, దాన్ని మనం ఎంజాయ్ చేయలేము, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. మీకు తెలుసుంటుంది ఈరోజు సొసైటీలో 80% వ్యక్తుల యొక్క లైఫ్ ఎలా ఉందంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండానే జాబ్ చేస్తున్నారు. ఎందుకంటే అది వాళ్ళ ప్యాషన్ కాదు, వాళ్ళ ప్యాషన్ ఎక్కడో ఉంది, వాళ్ళ ప్రొఫెషన్ ఏదో ఎన్నుకున్నారు. కాబట్టి యాక్చువల్గా ఇప్పుడు ఈ మోటివేషన్ అనేది నా ప్యాషన్ ప్లస్ ప్రొఫెషన్ ఆల్సో. ఓకే, అంటే ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ మోటివేషనల్ స్పీచెస్ ఇస్తున్నారు? అంటే యాక్చువల్గా మేడం ఇప్పుడు ఏదైతే ఫుల్ టైమ్గా ఫుల్ ఫోకస్ చేసి ఇస్తుంది ఒక 2 years అయిందండి. 2 years నుంచి మోటివేషన్ అనేది స్టార్ట్ చేశాను. గతంలో ఎప్పుడైతే నేను ఎంఎస్డబ్ల్యూ చేస్తున్నానో ఆ టైంలో 1-2 years నేను పార్ట్ టైమ్గా ఇచ్చేవాడిని. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు 2 years నుంచి నేను ఫుల్ ఫోకస్డ్గా మోటివేషన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే ఈ మధ్య మీరు పర్టికులర్ కాలేజెస్లో, తర్వాత ఒక విలేజెస్లో కొన్ని పర్టికులర్ ప్లేసెస్ ఎంచుకుని అక్కడికి వెళ్ళడం జరుగుతున్నట్టుంది కదా, నేను చూసాను. ఇన్ జనరల్గా ఏమవుతుందండి మేడం, ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో బై ఇన్విటేషన్ వెళ్ళటం జరుగుతుంది. స్కూల్స్ వాళ్ళు ఇన్విటేషన్ ఇస్తారు, కాలేజెస్ వాళ్ళు ఇన్విటేషన్ ఇస్తారు, కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి కదా వాళ్ళు కూడా ఇన్విటేషన్ ఇస్తారు. బై ఇన్విటేషన్ మీదనే వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మిషన్ స్టార్ట్ అయిందో, నేను సైతం సమాజం కోసం మిషన్, ఇది మేము సెలెక్ట్ చేసుకుని ప్రస్తుతం ఈ ప్రాబ్లం మీద ఫోకస్ చేద్దాం, దీని గురించి అవేర్నెస్ పబ్లిక్లో తీసుకురావాలి అని చెప్పేసి ఇది మేము ప్లాన్ చేసుకుని వెళ్తాం అన్నమాట మిషన్ తరపు నుంచి. ఈ మోటివేషన్ ప్రోగ్రామ్స్ అనేది ఇన్విటేషన్ మీద వెళ్తుంటాము. ఈ మేము సైతం అనే ఈ ఒక సంస్థని స్థాపించడానికి లేదా ఒక కార్యక్రమాన్ని మీరు స్థాపించడానికి అంటే మెయిన్ రీజన్ ఏంటంటారు? మేడం, ఇది నేను సైతం సమాజం కోసమనే ఒక మిషన్. అయితే ఉద్దేశం ఏంటి అంటే ఒక పెద్ద మార్పు అనేది తీసుకురావాలి అంటే అది ఒక వ్యక్తితో ప్రారంభం అవ్వచ్చు, కానీ ఒక వ్యక్తితోనే సంపూర్తి కాదు. ఒక వ్యక్తి అనేది గొప్ప మార్పు తీసుకురాలేడు. ఎప్పటివరకైతే ఒక సమూహము కలిసి ప్రయత్నం చేస్తారో అప్పుడు గొప్ప మార్పు మనం తీసుకురావాలి. సోషల్ లెవెల్లో సామాజికంగా గొప్ప మార్పు రావాలి అంటే ఈ నేను సైతం సమాజం కోసము అంటే ఈ నేను ఎవరు అంటే మన సమాజంలో ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు, ప్రతి యువతి, ప్రతి మహిళ, ప్రతి పురుషుడు, ప్రతి ప్రొఫెషన్లో ఉండే ప్రతి వ్యక్తి కూడా నేను సైతం నా సమాజం కోసం అన్న భావన ప్రతి వ్యక్తిలో కలగాలి అన్న ఆలోచనతోనే ఈ మిషన్ స్టార్ట్ అయింది. అంటే ప్రతి వ్యక్తి కూడా, ఉదాహరణకి నేను ఉన్నాను అనుకోండి, నేను, నా భార్య, నా పిల్లలు, నా ఉద్యోగం, నా వ్యాపారం,
ఇదే ఒక సర్కిల్ అయిపోయింది కదా. నేను ఎప్పుడు కూడా నా సొసైటీ గురించి ఆలోచించాలి, అది కూడా నా రెస్పాన్సిబిలిటీయే అన్న ఆలోచన లేదు. ఈ ఆలోచన ప్రతి వ్యక్తిలో కలిగించాలి, ప్రతి వ్యక్తి యొక్క కాంట్రిబ్యూషన్ సొసైటీ కోసం ఉండాలి. దానికోసం మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన సమాజంలో చాలా రకాల చెడులు ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. ఒక మాటలో చెప్పాలంటే సమాజం చేయి దాటిపోతుందని చెప్పాలి, అయినా మనం చూస్తూనే ఉన్నాము. అలా కాకుండా ప్రతి వ్యక్తి కాంట్రిబ్యూషన్ అనేది ఉండాలి అన్న ఆలోచనతో ఒక పబ్లిక్లో ఒక ఇన్వాల్వ్మెంట్ తీసుకురావాలి, ఒక మొబిలైజేషన్ రావాలి అన్న ఆలోచనతో ఈ మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీరు మొదలుపెట్టిన ఈ మిషన్ కింద మీరు చాలా పాయింట్స్ నోట్ చేసి పెట్టుకున్నారు. అవునండి, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉండకూడదు, ఇది సాధించాలి అని చెప్పని. Yes. సో ఆ పాయింట్స్ మీ నోట్ నుంచే చెప్పిద్దామని నేను డీటెయిల్గా చెప్పట్లేదు యాక్చువల్లీ. సో అవన్నీ మీకు తెలుసు, నాకు తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, అది కానీ ఎవరు దాన్ని సాధిస్తారు చెప్పండి? మాట్లాడుకోవడం వరకే జరుగుతుంది ఏదైనా. అవును మేడం, ఒక్క విషయం ఆలోచిస్తే అంటే దాంట్లో కొన్ని విషయాలు మనం ఎగ్జాంపుల్గా తీసుకుని మాట్లాడాం అనుకోండి. చెప్పండి, మీరు చెప్పండి. మీరు కొన్ని మ్యాండేటరీగా పెట్టుకున్నారు కదా. అవును, ఉదాహరణకి ఒకటి, ఆత్మహత్యలు చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతున్నాయి. ఆత్మహత్య రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడం ఒక ఆశయం, మిషన్ యొక్క ఆశయం. ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలు ఏ కారణాలతో జరుగుతున్నాయి అంటే చాలా ఉన్నాయి. ఉదాహరణకి విద్యార్థులు ఆత్మహత్యలు ఉన్నాయి. విద్యార్థులు ఎందుకని అంటే అక్కడ ఫ్రెండ్షిప్లో తేడాలు వచ్చాయనో, లవ్ ఫెయిల్యూర్ అనో, లేకపోతే ఎగ్జామ్లో తేడా వచ్చిందనో, లేకపోతే ఇద్దరి మధ్య పోల్చుకోవడం వల్ల, కంపేరింగ్ వల్లనో డిప్రెషన్లోకి వచ్చేసి తను ఇన్ఫీరియారిటీగా ఆలోచించి ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండోది యూత్లో సరైన సమయంలో ఎడ్యుకేషన్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి అర్థం కానివ్వండి పరిస్థితి. ఆ సమయంలో ఉద్యోగాలు లేవు, ఇంకేం లేదు, ఎట్లా అని చెప్పేసి డిప్రెషన్ ద్వారా ఆత్మహత్యలు చేసుకునే ఉన్నారు. డ్రగ్ అడిక్షన్ వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. బిజినెస్ ప్రాబ్లం వల్ల పెద్దవాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సమస్యలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే రకరకాల రీజన్స్కి, అనేక సమస్యలకి ఒకే ఒక పరిష్కారం ఆత్మహత్య లాగా మారిపోయింది. ఈరోజు 14 సంవత్సరాల వయసు నుంచి ఆత్మహత్యలు చేసుకునేవారు ఉన్నారు, 60-70 సంవత్సరాల వరకు. ఈ ప్రాబ్లమ్ని మనం తీసుకొని మన మిషన్కు ఉద్దేశం ఏంటి? ఆత్మహత్య రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన సమాజంలో ఆత్మహత్యలు ఉండకూడదు అంటే సమస్యలు ఉండకూడదంటే సమస్యల మీద పోటీ చేయడం వేరు మేడం, ఆ సమస్యల వల్ల పరిష్కారంగా ఆత్మహత్య తీసుకోవడం వేరు. అంటే ప్రజలలో ఒక నిస్సహాయత అంటే నిరాశ ఏదైతే వచ్చేసిందో ఆ నిరాశను దూరం చేయాలి. ఒక ఆశతో జీవితం గడపగలగాలి. సమస్య ఉంది, సమస్య నాకు ఒక్కడికే కాదు, నాతో కూడా చాలామంది సమస్యను ఎదుర్కొంటున్నారు అన్న ఆలోచన. అంటే ఆ ఉదాహరణకి చూసుకున్నట్లయితే ఇప్పుడు మాకు డైలీ కాల్స్ వస్తున్నాయి. దాదాపుగా 120 నుంచి 150 కాల్స్ పర్ డే మేము రిసీవ్ చేస్తున్నాం. దేనికోసం అంటే మేము 2 ఫోన్ నెంబర్స్ మేము అడ్వర్టైజ్ చేస్తున్నాము, ప్రోగ్రామ్స్ కోసం కాల్ చేయండి అని చెప్పేసి. మాకు వచ్చే కాల్స్ డైలీ 2-3 కాల్స్ ఏమో ప్రోగ్రామ్స్ కోసం వస్తున్నాయి, కానీ మోర్ దెన్ 100 కాల్స్ ఏమో ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి. మేము ఎక్కడ అనౌన్స్ చేయలేదు, మీ ప్రాబ్లమ్స్ మాకు చెప్పుకోండి, మేము వింటాము, ఇది కౌన్సిలింగ్ అని ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. అయినా మోర్ దెన్ 100 మెంబర్స్ డైలీ ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు. స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రాబ్లమ్ చెప్పుకుంటున్నారంటే ఏంటి? వాళ్ళ సమస్య చెప్పుకోవడం కోసం వాళ్ళ ఇంట్లో కానీ, వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ, వాళ్ళ దగ్గరలో కానీ ఎవరూ వారికి కనిపించలేదు, అంత దగ్గరగా ఆత్మీయంగా వారికి కనిపించలేదు. వారికి ఎక్కడో ఆశ ఉంది, ఈ టీంకి ఫోన్ చేస్తే, బ్రదర్ షఫీ గారికి ఫోన్ చేస్తే మా బాధ వింటారేమో, మాకు ఏదన్నా ఒక హోప్ కనిపిస్తుంది అన్న ఆలోచనతో ఫోన్ చేస్తున్నారు. ఎప్పుడైతే మేము కాల్ రిసీవ్ చేస్తున్నామో ఖచ్చితంగా వాళ్ళ సమస్య వినటము. చూడండి, ఒక బాధ ఖచ్చితంగా పూర్తిగా వింటే సగం బాధ తగ్గుతుందంటారు. ఫస్ట్ అది సహాయం మనం చేస్తున్నాము. ఎప్పుడైతే బాధ తగ్గిందో ఇంకా డిప్రెషన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. ఇంకా ఆశ్చర్యం అంటే మేడం, పర్ డే వచ్చే కాల్స్ మనం నోట్ చేస్తే యావరేజ్గా 5 కాల్స్ సూసైడ్ కాల్స్ ఉన్నాయి. మీరే మాట్లాడుతూ ఉంటారా? లేదండి, దానికోసం ఒక 4 మెంబర్స్ ఉన్నారు, టీం ఉన్నారు. ఆ 4 డీల్ చేస్తుంటారు కాల్స్. అయితే వాళ్ళు మాట్లాడి విని అసలు వాళ్ళు బెస్ట్ కౌన్సిలర్స్గా మారిపోయారు. ఇప్పుడు ఉదయం చెప్పాలంటే ఎవరికి ఎలా సమాధానం చెప్పాలి, ఏ సమస్యకి ఏంటి అన్నది. ఎందుకంటే పర్ డే యావరేజ్గా 5 సూసైడ్ కాల్స్ అంటే ఒకసారి ఆలోచించండి ఎంత ఘోరమైన సిచ్యువేషన్లో మన సొసైటీ ఉందన్నది. అంటే ఈ ఆత్మహత్యల్ని ఆపాలి. ఎవరైతే సూసైడ్ కాల్ వచ్చిందనుకోండి, వాళ్ళ సమస్య మనం వింటున్నాం. విన్నప్పుడు ఒక అర్ధగంట చెప్తారు, లేకపోతే పావుగంట చెప్తారు, 1 అవర్ చెప్తారు. సమస్య గురించి విన్న తర్వాత సొల్యూషన్ ఏంటిది వాళ్ళకి ఒకటే చెప్తాం, మీ బాధ ఏదైతే ఉందో ఇలాంటి బాధలు ఇంకెవరు లేరంటారా సమాజంలో? ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాం. ఇంత పెద్ద బాధలో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీకు పరిష్కారం ఏంటి? సమస్యని మీరు ఎంత దగ్గరగా చూస్తే అంత పెద్దగా కనిపిస్తుంది, అవునా? దాని మీద ఫోకస్ చేయడం వదిలేస్తే సమస్య చిన్నగా అయిపోతుంది. వాళ్ళు క్లియర్గా కౌన్సిలింగ్ అంటే మా సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రతిరోజు 5గురిని ఆత్మహత్య చేయకుండా ఆపుతున్నాం అనేది ఒక సాటిస్ఫాక్షన్, ఒక మాట ద్వారా. అంటే ఇప్పుడు ఈ ఆశయం ఏంటి? ఆత్మహత్యారహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడం పాసిబులా కాదంటే 100% పాసిబుల్ మేడం. చూడు, దానికి మీరైనా నేనైనా ప్రతి వ్యక్తిలో కూడా ఒక పాజిటివిటీ అనేది ఉంది.
ఏదో హెల్పింగ్ నేచర్ అనేది మానవత్వం, అసలు మానవుడిలో మానవత్వంలోనే ఒక భాగం హెల్పింగ్ నేచర్. దాన్ని ఎప్పటివరకైతే మనము తట్టి లేపమో అది లేవదు మేడం. అంటే ఈరోజు మానవత్వం చచ్చిపోతుందని చెప్తాం, ఎందుకని అలాంటి మాటలు వినట్లేదు, అలాంటి పనులు చూడట్లేదు. మనం ఎప్పుడైతే దాని మీద ఫోకస్ చేయడం మొదలు పెడతాం, ప్రతి వ్యక్తిలో మానవత్వం వస్తే నేను కనీసం నా చుట్టూ ఉన్న నలుగురికి సహాయం చేసే ఆలోచన కలిగి ఉంటాను. దీనివల్ల లాభం ఏంటి? నేను సహాయం చేసే ఆలోచన ఉన్నప్పుడు కనీసం నష్టమైతే చేయను కదా. ఆ చేసే సహాయమే మాట సహాయం మేడం. అంటే ఈరోజు కావాల్సింది ఏంటంటే కోట్లు సంపాదించుకుంటున్నాం కానీ ఒక నలుగురిని సంపాదించుకోలేకపోతున్నాము. ఆ నలుగురు ఉంటే ఖచ్చితంగా నలుగురు ఒకరికైనా నా బాధ షేర్ చేసుకుంటాను. బాధ షేర్ చేసుకున్న ఒక విండో ఉన్నప్పుడు సూసైడ్ అనే ఆప్షనే ఉండదు. అంటే ఎవరైనా కానివ్వండి, స్టూడెంట్ కానివ్వండి, ఒక బిజినెస్ మ్యాన్ కానివ్వండి, ఒక ఫ్యామిలీ లైఫ్లో ఉన్నటువంటి హస్బెండ్ వైఫ్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆత్మహత్య చేసుకోకుండా ఆపాలి అంటే దానికి తగ్గట్టుగా మనము వర్క్ చేస్తే ఖచ్చితంగా సాధ్యమే. దీంట్లో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ కావాలి. చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారని ఆ నమ్మకంతోనే స్టార్ట్ చేసాము. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.